హాయ్, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఒక అడ్వెంచర్. తెల్లవారుజామున 5:30 అయింది. ఇప్పుడే వెలుతురు వస్తుంది. అండ్ ఇది బ్రహ్మం గారి గుట్టకి వెళ్ళే దారి. ఎట్లా అంటే ఈ రోడ్డు హైదరాబాద్ రోడ్లో మన మరిగూడకు వచ్చిన తర్వాత లెఫ్ట్కి మళ్ళీ మున్గోడు రోడ్ అని ఉంటుంది. అక్కడ ఒక 3 కిలోమీటర్స్ లోపలికి వచ్చినాక మళ్ళీ లెఫ్ట్కి సన్నగా ఒక బాట ఉంటుంది. ఆ బాటలోంచి ఇట్లా ఆయాసపడతా పైకి ఎక్కితే మనకి బ్రహ్మం గారి గుట్ట వస్తుంది. ఎంత అందం అంటే మొత్తం మనకి ఏమంటారు, నెమళ్ళ అరుపులు వినిపిస్తాయి, పిట్టలు పక్షులు కదులుతున్నాయి. అదిగోండి ఆ మూల 2 నెమళ్ళు ఉన్నాయి పైన గుట్ట మీద, ఆ బండల మధ్య. హే, నెమళ్ళు చూసారా? క్లోజప్ చేస్తా అదండి. హే నెమళ్ళు, అసలు వీటి అరుపులు ఎలా ఉంటాయంటే నేను అనుకున్నాను ఇవాళ కనిపిస్తే బాగుండని. దట్ ఈజ్ నెమలి అరుపు. వెళ్ళిపోతున్నాయి. హే గీని గీని నైస్. కొంచెం ఇట్లా నడిచేటప్పుడు బళ్ళు, హెవీ వెహికల్స్ అయితే పోతాయి, ట్రాక్టర్ లాంటివి. మామూలు బళ్ళు పోతే ఖరాబ్ అవుతాయి. అండ్ 2 వీలర్స్ వెళ్తాయి, డుగుడుగు బళ్ళు, బుల్లెట్. ఇదంతా సౌందర్యం. ఇది స్టీప్ ఉంటుంది, ఏటవాల్గా ఉంటుంది. దాదాపు 1.5 కిలోమీటర్ ఉంటుంది. పైన బ్రహ్మం గారి గుట్ట, కనకదుర్గమ్మ దేవి దేవాలయం అండ్ రామాలయం ఇన్ని ఉన్నాయి పైన. కొలను ఇవన్నీ తర్వాత చూపిస్తా. ఇవాళ బ్రహ్మం గారి గుట్ట. అండ్ దెన్ అక్కడ ఒక పేరు ఉంటారు పెద్దవాళ్ళు, వాళ్ళని చూపిస్తా. వాళ్ళతో కాఫీ తాగుతాం. నేను వీక్లీ వన్స్ ఒక్కసారి ఎక్కుతాను ఇది. ఈసారి ఎందుకు ఇవాళ క్లైమేట్ ఈజ్ టూ గుడ్. వాన పడింది రాత్రంతా, మీకు చూపించాలనిపించి. అవన్నీ నెమళ్ళ అరుపులు. మనం వెళ్తున్నంతసేపు అవి రా వెల్కమ్ వెల్కమ్, గుడ్ మార్నింగ్ అంటూనే ఉంటారు. సో ఎక్కేటప్పుడు మధ్యలో లెఫ్ట్కి ఇట్లాగా రైట్కి బండలు ఉంటాయి. మనకి ఆయాసం వస్తే కలుపు తీర్చుకోవచ్చు. నేను మొత్తం టోటల్ నాకు తెలిసి 1 కిలోమీటర్ ఎక్కింది ఇది ఈ స్టేట్ కొండ. రోజు ఒక్కసారి ఎక్కి దిగలిగితే సూపర్ ఎక్సర్సైజ్. ఇదంతా చూసారా? జీవితం ఎక్కడో లేదండి, మన మధ్యలోనే ఉంది. సో దాన్ని ఒడిసి పట్టుకొని ఎంజాయ్ చేయగలగాలి. ఈ మార్నింగ్ బ్రీజ్లో, ఈ క్లైమేట్లో ఎంత ఎనర్జీ ఉంటుందంటే అది నిద్రలో బ్లాంకెట్ కప్పుకుంటే రాదు. నేను 5 o'clock లేసాను. 5:15కి బయటకు వచ్చి స్టార్ట్ అయినాము. ఒక 15-20 మినిట్స్లో ఇక్కడ ఉన్నాం. కింద కార్ పార్క్ చేసిన, పైకి ఎక్కుతూనే ఉన్నా. చలో, ఇంకా కొంచెం దూరం ఉంది. 1/2 కిలోమీటర్ వచ్చినాము. ఇంకా 1.5 కిలోమీటర్ ఉంది. సో ఎక్కేస్తున్నాం. దిస్ ఈజ్ ద వే, దిస్ ఈజ్ ద రిథమ్ ఆఫ్ ద లైఫ్. ఆ పాట చాలా ఇష్టం ఉంటుండే నాకు. అదే నేను నిద్రలో ఉన్నాను అనుకోండి, ఈ అద్భుతమైన క్షణాలు ఎన్ని కరిగిపోతాయి నిద్రలో అనవసరంగా. అందుకే 5 ఈజ్ ద రైట్ టైం మనం లేవటానికి. ఇదిగోండి, ఇలాంటి ఆకాశం, ఇట్లాంటి ప్రకృతి, చెట్లు పుట్టలు అన్నీ చూడొచ్చు. నాలుగు గోడల మధ్యన కూర్చొని అరే ఒంటరిగా ఉన్నానే అని బాధపడకుండా వస్తే ఈ చెట్లు పూలు మనల్ని ఎప్పుడు పలకరిస్తూ ఉంటాయి. అక్కడ చూసారా? నాకు ఆ చెట్టు చాలా ఇష్టం. చిత్తులు పూస్తుంది. వావ్, ఇట్లా బాట కూడా లేదు. ఈ చెట్టు ఒకటి ఇంట్లో పెట్టాలి. సూపర్ కదా? వావ్.
ఎవ్రీడే అంటే ఆల్మోస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ వీక్ కంపల్సరీ గుట్టెక్కుతాం. సో దట్ బ్రీదింగ్ హెవీగా అవుతుంది. ఇట్స్ మోర్ దాన్ ఏ కార్డియో అండ్ ఇట్స్ మోర్ దాన్ ఏ హెవీ ఎక్సర్సైజ్. అన్నిటికంటే ముందు పాజిటివ్ ఎనర్జీ, ఏమంటారు ఆక్సిజన్ భండాగారం. సైన్స్ ప్రకారం కూడా మనం భూమి నుంచి ఎంత హైట్లోకి వెళ్తే మనకు అంత ఎనర్జీ వస్తుంది. చలో చప్పుడు మళ్ళీ ఆయాసం వచ్చింది. కూర్చున్నా నేను వేకబిగిన పైకి ఎక్కొచ్చు, కానీ వాట్ ఫర్ మనం ఎక్సర్సైజ్తో పాటు చక్కగా ఎంజాయ్ చేయడానికి వచ్చినాం. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. నేను కట్టెలు కొట్టేవాళ్ళు ఉన్నారంట. ఒక అతను చాలా ఎప్పుడు చూసినా కానీ మోపులు కొడుతూనే ఉంటాడంట. పక్కన వాళ్ళకి అర్థం కాదు, అరే మేము ఇతని కంటే బాగా కొడుతున్నాము, మేము ఇంతకంటే ఎక్కువ కష్టపడుతున్నాము, అతను కొంచెం సేపే 7-8 అవర్సే కొడుతున్నాడు కానీ మోపులు అవుతున్నాయి. హౌ అతనికి ఎందుకు సాధ్యపడుతుంది, మాకెందుకు సాధ్యపడదు అనుకున్నారంట. ఆఖరికి రాజుగారికి కంప్లైంట్ చేశారంట. రాజా ఇట్లాగా అతను ఉన్నాడు, అతని దగ్గర ఏవో మ్యాజిక్స్ ఉన్నాయి, మంత్రదండం ఉంది, మీరు కనుక్కోండి, కావాలంటే పిలవండి అని చెప్తే రాజుగారు పిలవటం కాదు నేనే వచ్చి చూస్తానని చెప్పి కట్టెలు ఎక్కడైతే కొడుతున్నారో అక్కడికి వచ్చాడంట. వచ్చి చూస్తే అతను మామూలుగానే కట్టెలు కొడుతున్నాడంట, రెస్ట్ తీసుకుంటున్నాడు. మళ్ళీ సాయంత్రం రాజు చూస్తుండగానే వీళ్ళకి తక్కువైనా ఆయనకి ఎక్కువని రాజు దగ్గరికి వచ్చి, నాయన ఏంటి నీ రహస్యము, నీ దగ్గర ఏ మ్యాజిక్ లేదు, నువ్వు కష్టపడుతున్నావు నాకు అర్థమైంది, కానీ వాట్ ఈస్ ద రహస్యం బిహైండ్ ఇట్ అని అడిగాడంట. అప్పుడు చెప్పాడంట, కట్టెలు కొట్టాయన, అయ్యా నేను కట్టెలు కొట్టేటప్పుడు చెట్టు కింద రెస్ట్ తీసుకుంటాను కదా అప్పుడప్పుడు గంటకు ఒకసారి, అప్పుడు నా కత్తికి పదును పెడుతున్నాను, అందుకనే నా ఫాస్ట్గా అవుతున్నాయి అన్నాడంట. సో పని మధ్యలో ముఖ్యంగా ఆడవాళ్ళం, మగవాళ్ళు కూడా మంచిది, ఆఫీస్లో కూడా ఏకబిగిన పని చేసిన దానికన్నా అప్పుడప్పుడు కొంచెం రెస్ట్, ఆ రెస్ట్ తీసుకునే టైంలో మనం ఇంటర్నల్గా ఆలోచనల పరంగా ఏం చేయొచ్చు అనేది ఆలోచిస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ముందుకెళ్ళండి. సో మచ్ ఈజ్ అవాయిడ్. ఈ చెట్టు చూసారా, ఎండిపోయింది, కిందకి వాలిపోయింది, పడిపోయింది, కానీ అంచున మళ్ళీ చిగుర్లు వచ్చినాయి. దిస్ ఈజ్ వాట్ మంచి లైఫ్ ఈజ్ అండి. ఒక టైంకి మనం కూడా పెద్దవాళ్ళం అవుతాము, మనకు కూడా ఏదో ఒక చింత అది వస్తుంది. చూడండి ఇరిగిన దాని పొంగళ్ళు దానికే ఊతం ఇచ్చినాయి. లైఫ్లో చాలా తెలుసుకోవాల్సింది ఏంటంటే పైన మొత్తం మళ్ళీ ఆకులు చిగుర్లు వచ్చేసినాయి. సో మనకి చావు లేదు. ఎంత విపత్కర పరిస్థితుల్లో అయినా మనల్ని మనం బతికించుకునే శక్తి మనలోనే ఉంది. సో మన చుట్టుపక్కలే ఉంది, ఎందుకంటే దాని కొమ్మలు దాని చేతిలో సపోర్ట్ ఇస్తున్నాయి, వాళ్ళు మన పిల్లల్లాగా అన్నమాట. ఎప్పుడు కూడా వస్తుంది ఇక్కడ చిన్నప్పటి జలపాతం ఉంది. ఇది కొండల నుంచి వాన పడిందని చెప్పాను కదా, దాదాపు 1 వీక్ నుంచి వాన పడుతుంది. కొండల నుంచి జారే నీళ్ళు ఇవన్నీ సూపర్ వాటర్, ఫ్రెష్ వాటర్, కొండ చెల్మ నీళ్ళు అంటారు ఇవే. చాలా మంచిది, కాకపోతే కొంచెం ఫిల్టర్ చేసి తాగాలి. నాకు ఈ చప్పుడు ఇష్టం అండి. ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తే అదొక లోకం. జస్ట్ 20 మినిట్సే కానీ చాలా మంచిది వస్తుంది. ఈ సౌండ్ న్యాచురల్ సౌండ్. నేను ఇంట్లో పడుకునేటప్పుడు కూడా నైట్ నిద్రపోయేటప్పుడు లైట్గా యోగ నిద్ర చేయాలన్నప్పుడు ఇట్లాంటి సౌండ్ పెట్టుకుంటాను పక్కన. ఇదిగోండి ఇక్కడ దారి 2గా డివైడ్ అయింది కదా, స్ట్రైట్ వెళ్తే మనకి అమ్మవారి దేవాలయం వస్తుంది. ఇటు లెఫ్ట్కి మళ్ళీ అక్కడ కనిపిస్తుంది చూసారా, అదే వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి. అమ్మవారి దేవాలయానికి మిమ్మల్ని ఇంకొకసారి తీసుకెళ్తాను. అండ్ ఇప్పుడు ఇక్కడ 2 పెద్ద మనుషులు ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు అక్కడ. అంటే ఆ చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ క్లీన్ చేసుకోవటం, పూజ చేయటం, దీపం వెలిగించటం అవన్నీ చేస్తారు. వాళ్ళని కలిసేసి వద్దాం, వాళ్ళతోనే ఒక కాఫీ తాగొద్దాం. కాఫీ టీ.
చేస్తున్నారా? ఇవాళ మీరు లేచేటప్పటికి ఇక్కడ ఉన్నాం. క్లైమేట్ బాగుందని. అమ్మ ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. మీరు గెస్ట్ చేసుకుందండి, కాఫీ తాగుదాం. పర్లేదు. అమ్మ బాగున్నారా? క్లైమేట్ బాగుందని. మీరు కందిపప్పు ఇస్తానని చెప్పినా కదా మీకు, పప్పు వండుకోవడానికి. ఇదిగో కందిపప్పు, ఇదిగో గోధుమ, దాంతోపాటు గోధుమ పిండి కూడా వచ్చింది. పొయ్యి అందిస్తున్నారుగా. కాఫీ తాగుదాం, కాఫీ టీ తాగుదాం. పాలు తీసుకొచ్చిన, తెచ్చిన పాలు తెచ్చిన. ఇదిగో రెడీ చేసిన ఒక పొయ్యి. కట్టెలు బాగానే ఎండుకొని ఎక్కడ దాచి పెట్టినారు? వాన పడుతుంది వారం రోజుల నుంచి. అంటిద్దు కానీ రాత్రిపూట చపాతీలు తినండి, మంచిది. అది అయిపోగానే చెప్పండి, నేను మళ్ళీ వేస్తా. ఇది నీళ్ళు బాగుంటుంది. పాల గిన్నెకి బూడిద రాసింది. ఇలా రాస్తే బూడిద పోతుంది, అది మర్చిపోతుంది, మర్చి పట్టకుండా. అందుకే నేను గిన్నెలు తెల్లగా ఉన్నాయని. ఇక్కడ వీళ్ళకి పాలు రావు, పాలు దొరకవు. ఈ అమ్మ నేను వచ్చినప్పుడు పాలు తీసుకురండి అని చెప్తుంది. కట్టెలు పొయ్యి ఇలా అంటించాలి. చుట్టూ రేకు పెట్టారు గాలి రాకుండా. కింద ఒక న్యూస్ పేపర్ అంటించారు, పైన ఏమో సన్న సన్న పుల్లలు వేశారు. ఈ తర్వాత పెద్ద పుల్లలు పెడతారు ఇట్లా. ఇవాళ టీ నేను పెడతానమ్మా మీకు, సరేనా? మొన్న కూడా పెట్టినాగా. పొయ్యి అంటుకొని దిగను వేసాను. ఏది పచ్చబొట్లు? నాకు కూడా ఒకటి ఉంది చిన్నది. అవును కదా, ఈ పచ్చబొట్లు ఇప్పుడు టాటూస్ అని చెప్పేసి ఫ్యాషన్. మరి అదేం ఫ్యాషన్? అది అప్పుడు నమ్మకం కదా. ఇది అప్పుడు రాళ్ళవారిగిల్లని రథమని అది ఇది అని వేపించుకుర్రు. ఇది ముగ్గురక్క చెల్లెలా? నువ్వు మీ చెల్లి మీ అక్క. సరే, ఇదా బాగుందిగా. ఇదేమో కృష్ణుడి తొట్టి. ఇది కృష్ణుంది, తొట్టులో కృష్ణుడు వేసినప్పుడు ఏయ్ రాయల గోగులాష్టం. ఇవన్నీ ఏంటి? ఇప్పుడు చేస్తేనేమో ఫ్యాషన్ అది ఇది అంటున్నారు. మరి అప్పుడు చేస్తే అండి అన్ని వెనకటి వస్తున్నాయి. ఇదిగో నేను కూడా ఎంచుకున్నా. అప్పుడు చెరుకోట పోతే దుర్గమ్మ కాడ పోయేది మేము. ఇక ఆ దుర్గమ్మ కాడ పెద్ద ముక్కు మంచిగా ఉంది, దాన్ని చూసి రాసుకొచ్చుకురు. ఇందులో కాఫీ. ఇది నాగిన్న. ఇక్కడ కాఫీ పొంగకుండా ఉంటాయి, కానీ ప్లాస్టిక్ది పెట్టద్దమ్మా. పొంగుతున్నాయి. తీసిన నీళ్ళు పోసుకో, పర్లేదు. ఇందులోనేమో కాఫీకి పోస్తాను. అది అల్ల పెట్టినా నేను శివుడికి. ఇది కాఫీకి, ఇది టీ పెట్టేస్తున్నా. ఇదంతా నేనా? అవును, చెప్పు. శివాలయం కదా, పాలు పొంగిచ్చే పని కూడా అయిపోయింది మనది. కొన్ని పొంగినాయి, ఒక 4 చుక్కలు. నీళ్ళే మీకు టీ పెడుతున్నా. నేను పంచదార కూడా తెచ్చిన. ఏ గిన్నె బాగుంది, అన్ని దానిలో చూపెట్టు. అదే చాలా బాగుంది. ఏమినా భాగ్యము. బాగా చేసుకున్నాం. పొద్దుగాల వచ్చిందో ఈ పనికి మీరు. పాల మీద పొంగు. ఇట్లా పొంగగానే ఆల్రెడీ కాఫీ పొడి షుగర్ వేసి పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా పాలలో వేయద్దు, టేస్ట్ ఉండదు. ఇంకా ఇందులో ఇట్లా వేసి పొంగు రాగానే, ఫస్ట్ పొంగు ఏదైతే ఉంటుందో దాన్ని ఇట్లా ఇందులో పోయాలి. కానీ ఇది కింద పడుతుంది. నాకు మీ కూడా ఇష్టం. ఈ పాలు మీరు సాయంత్రం పెట్టుకోరి, కింద కొంచెం నీళ్ళు పోసి. మళ్ళీ వరుస తాగినాకనే తానం చేస్తాను. దీన్ని ఇట్లా గిలక్ కొట్టాలి, అటు ఇటు అనాలి. నురగొస్తే చాలా బాగుంటుంది కాఫీ. అది వేడెక్కడానికి టైం పడుతుంది.
ఇంకా లోకాభిరామాయణం ఏముంది? కాఫీ తాగితే ఇలా తాగాలి. అది బావి కదా, అదిగోండి అక్కడ బావి ఉంది. ఎన్ని రోజులైంది మనం రాళ్లతో కట్టిన బావి చూసి. నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. అక్కడ ఉంది నెమళ్ళు. మీకు కూడా కాఫీ కావాలా? ఇన్ని అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి ఈ భూప్రపంచం మీద అనిపిస్తుంది మనకి. మనం చూడకపోతే చూడకుండానే కరిగిపోతాయి. ఇదిగోండి ఏనుగు పాదం చెట్టు ఎలా ఉందో చూడండి. దీని ఎంట్రన్స్ గుహ ఇది, తొర్ర ఇది. చెట్టును తొలిచి ఆ లోపల బ్రహ్మేంద్ర స్వామి వారిని కూర్చోబెట్టారు. క్యాన్ యూ బిలీవ్? హియర్ హీ ఈజ్. ఇక్కడ ఇలానే కూర్చొని తపస్సు చేసుకున్నారంట, అందుకని ఇలానే పెట్టారు. లోపల బ్యాట్స్ ఉన్నాయి చాలా. అండ్ ఈ తొర్ర ఇలా ఉంది. దిస్ ఈజ్ ద బిగ్ చెట్టు. ఇది అండ్ దిస్ ఈజ్ ద చెట్టు. చాలా బాగుంది కదా. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మీకు అనిపిస్తుండొచ్చు ఇంత ఆనందపడడానికి ఏముంది ఇక్కడ అని. యూనో ఏముంది అనుకుంటే ఏదీ లేదు, ఏదైనా ఉంది అనుకుంటే చాలా ఉంది. చెట్టును ఆనుకునే ఇప్పుడు మనం ఇంత కాఫీ టీ పెట్టింది. అండ్ ఇది గుడి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానము, బ్రహ్మంగారి గుట్ట. కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం. అండ్ ఆనుకొని పార్వతీ అమ్మవారు అంటే నేనే. మన దసరా టైంలో, సంక్రాంతి టైంలో దుర్గామాల వేసుకున్న వాళ్ళు పక్కన దుర్గాల మాత ఆలయం ఉంది, అక్కడికి వస్తారు. అప్పుడు వెనకట్లో కాకతీయ రాజులు రుద్రదేవునికి సంతానం లేకపోతే వాళ్ళు యాతరులు తిరిగి తిరిగి తీసుకొచ్చి ఇక్కడే ఉన్న రుద్రదేవుడు, పెన్నాదేవి వాళ్ళిద్దరు దంపతులు వాళ్ళ కింద ఉండబడే సైన్యాధిపతిని తీసుకొని వేరుగలు గుర్రాల మీద ప్రయాణం చేసి కాశీకి వెళ్ళారట. కాశీ విశ్వనాథుడు అన్న సంతానం ఇస్తలేవని. ఆ విశ్వనాథుడు ఆ రాణిగారి కళలో, పెన్నాదేవి రాణిగారి కళలో పోయి ఇక్కడి నుంచి నువ్వు శివలింగం తీసుకుపోయి పలాని కాడ ఉపలింగం తీసుకుపోయి అక్కడ గుడి కట్టి జాతర పెట్టి నీకు సంతానం ఇస్తారని కళలో చెప్పాడట. చెప్తే ఇక్కడ నాకు శివలింగం దొరికేది అని తీసుకుపోయేది ఎట్లా అని చెప్పి ఆమె కొంచెం మనసుకు బాధ పెట్టుకొని స్నానం చేసి దేవుని అయితే దర్శనం చేసుకున్నాక తర్వాత ముచ్చట శివలింగం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుందామని ఆ గంగలో పోయి అక్కడ మునిగే వరకు అక్కడే దొరికింది శివలింగం. అక్కడే దొరికితే అప్పుడు పెద్ద పెద్ద భారీ ముత్క చీరలు కదా, ఆ చీర పైన కొంగు ఒడిగట్టుకొని ఆ శివలింగాన్ని ఆ ఒళ్ళో పెట్టుకొని పోయి ఆ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని మళ్ళీ ప్రయాణం చేసి ఇక్కడ వచ్చి గుడి కట్టి ఆయన జాతర పెట్టినాక ఆయనకు వారిద్దరి దంపతులకు ఒక్క కొడుకునిచ్చాడు ఆ దేవుడు. ఆ కొడుకు పేరు గణపతి దేవుడు. గణపతి దేవుడు వినాయకుడా? కాదు ఆయన పేర్లు అట్ట పెట్టుకునేది అప్పుడు రాజులు. రుద్రదేవుని కొడుకు గణపతి దేవుడు, పెన్నాదేవి రుద్రదేవుడు దంపతులు. మళ్ళీ వారిద్దరి దంపతులకు ఒక గణపతి దేవుడు. వాళ్ళు అట్ట పేరు పెట్టుకున్నారు. ఆ గణపతి దేవుని బిడ్డ రుద్రమాదేవి. గణపతి దేవుని బిడ్డ రుద్రమాదేవి. అయితే రుద్రమాదేవి పుట్టినాకనే వాళ్ళు ఓరుగాలు వెళ్ళిపోయి అక్కడ కోట కట్టి పిల్లలు కట్టుకొని అక్కడ రుద్రమాదేవి చాలా రాజులతోటి యుద్ధం చేసింది. రాణి రుద్రమాదేవి తాత కట్టించిన గుడి ఇది. అయితే అప్పటికి మన బ్రహ్మేంద్ర స్వాముల వారు ఉన్నప్పుడు మన హైదరాబాదు నవాబుకు ఉపదేశం ఇచ్చి అక్కడ కొన్ని మహిమలు చూపించి వస్తూ ఇక్కడ ఒక వారం రోజుల పాటు ఆయన నివాసం చేసుకున్నాడట. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు
నివాసం చేసుకొని ఇక్కడ తపస్సు జపాలు చేసుకుంటే వాళ్ళ శిశువులు ఆయన అక్కడ సమాధి అయింది, జీవ సమాధి అయినాక వాళ్ళ శిశువులు ఈ చెట్టు త్వరలో విగ్రహం పెట్టడం జరిగింది. శిష్యులు ఇక్కడ ఉండి చేసుకున్నారు కాబట్టి తపస్సు చేసుకున్నారు కాబట్టి ఇక్కడ సేమ్ అదే ప్లేస్ లో ఈ చెట్టు నీడలోనే చేసుకున్నారు. అప్పటికి ఈ చెట్టు ఉంది. ఇది ఎన్ని వందల సంవత్సరాల క్రితం? 1200 సంవత్సరాలు ఆ గుడికి చెట్టుకు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అట్లాంటి పవిత్రమైన స్థలంలో మీరు ఉంటున్నారు ఇప్పుడు అదృష్టవంతులు. ఏ కోరికలు పెట్టుకొని ఆ దేవుని నమ్ముకొని పూజలు చేస్తే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతున్నాయి. అందుకనే కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అని పెట్టారు. కాశీ నుంచి తెచ్చారు కదా ఉపలింగం, అందుచేపట్టి కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మంగారి గుట్ట అనే పేరు. అయితే ఇక్కడ ఇదంతా పాత గోడలు పాత అన్ని తీసేసి కొత్తగా నిర్మిస్తున్నాము. ఎవరైనా భక్తులు పుణ్యాత్కులు ఉంటే పాల్గొని ఎంతో అంత వాళ్ళ శాయశక్తి తగ్గట్టు సహాయం చేస్తే కూడా వాళ్ళ కోరికలు తీర్చి వాళ్ళకి చాలా పుణ్యం వస్తుంది. కరెక్ట్ స్వామి, బాగా చెప్పారు. అర్థం కావట్లే. ఇదిగో ఈ పువ్వు కనిపించిందా? కొలను చూసారా? సహజ సిద్ధంగా ఏర్పడిన కొలను ఇది. ఆ పైన గుట్టల నుంచి వచ్చిన వాటర్తోనే కొలను ఫామ్ అయింది. నేను చాలాసార్లు ఫొటోస్లో చూపిస్తుంటాను కదా, ఇదే కొలను. ఇక్కడ ఇట్లా మోకాలు లేకుండా నీళ్ళే ఉంటాయంట, అయ్యగారు చెప్పారు. మంచిగా దిగచ్చు, పాములు గిన్నెలు కూడా ఏం లేవంట. కానీ ఇప్పుడు కాదు, నేను నా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు దిగుతా. నాకు ఆన్సర్ చేసింది నన్ను ఎవరి. మన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ బహుశా ఈ ప్రకృతిలోంచి తీసుకుని ఉంటారు ఆ సౌండ్స్ అన్నీ కూడా. మన తమ్మను, ఇళయరాజా, న్యాచురల్. అన్వేషణ సినిమాలో భానుప్రియ అది ఉంది చూసారా? ఈ అడవిలో అయితే బాగుండేది. అండ్ అక్కడ కొంచెం లోతు ఎక్కువ ఉంది. సూపర్. ఎందుకో ఏమో రెండు తిరిగాను మనకి ఎందుకో ఏమో ఇది కొంచెం లోతు ఎక్కువ ఉంది, చాలా బాగుంది. భద్రకాళి అమ్మవారు వెంట నుంచి జడ ఆరబోసుకొని ఉన్నారు. ఏమంటారు అమ్మవారు? ఇంకా మంచి ఇలాగే ఉంది, చాలా మంచి ఉంది. ఇదంతా కూడా కనిపిస్తే బాగుంది కెమెరాలో. ఒక్కసారి అటు రోల్, అక్కడ క్లియర్ కనిపిస్తుంది చూడండి. ఇంకా మంచు విడిపోలా. 6:30 7 అయింది. ఊటీ, షిమ్లా, డార్జిలింగ్ ఏవి పనికిరావు. అంత మంచు, అంత ప్రకృతి సౌందర్యం ప్రతి ఊర్లో ఉంటుందండి. ఇది మన నల్గొండ అనే కాదు, బట్ నల్గొండ ఈజ్ ద బెస్ట్. ఎవరికి వాళ్ళకి పుట్టిన ఊరి మీద మాత్రమే కాదు, మెట్టిన ఊరి మీద కూడా చాలా మమకారం ఉంటుంది. ఎందుకంటే ఆడపిల్లలు ఎలా ఉంటారంటే పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత పుట్టిన ఊరి మీద, సొంత గడ్డ మీద మమకారం ఉంటుంది. అప్పుడప్పుడు చూస్తే కొత్తలో కళ్ళమ్మ నీళ్ళు వస్తే ఆ తర్వాత అది నా ఊరు కాదు ఒకప్పుడు అనుకుంటాము. కానీ మెట్టిన ఊరి మీద మాత్రం అదే నా ఊరు అనుకుంటాం. ఎందుకంటే మీ అబ్బాయిని మన అబ్బాయిని అడిగామనుకోండి, మీ ఊరు ఏది అంటే నల్గొండ అంటారు. మీ అమ్మగారు ఊరు ఏది అని అడగరు కదా, నా ఊరు ఏది అని. నా పుట్టినెల్లి గురించి అడగరు. అమ్మ ఊరు కూడా ఇదే. అందుకని ఐ లవ్ నల్గొండ అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్
ఎక్కడికి వెళ్ళినా అమెరికాకు పోయినా కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పూర్తి శ్వాస వచ్చినట్టు అనిపిస్తుంది. సూపర్. అండ్ ఇలాంటి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అసలు ఈ గుట్ట మీద ఇంకా చూపించేవి చాలా ఉన్నాయి. అసలు మెయిన్ కూడా చూపించలేదు నేను మీకు. బ్రహ్మం గారి గుట్ట అంటారు, చూపించాను. కనకదుర్గమ్మ ఆలయం ఉంది, పెద్ద ఆలయము. చుట్టూ అమ్మవారి అవతారాలన్నీ ఉన్నాయి. అక్కడెక్కడ అమ్మవారి ప్రతిష్టాపన జరిగింది, శక్తి పీఠాలు అంటారు కదా, వాటి తాలూకా డీటెయిల్స్ ఉంది. అండ్ ఆ గుట్ట నుంచి మన నల్గొండ మొత్తం కనపడుతుంది. చాలా బాగుంది. సో ఇది ఇక్కడితో క్లోజ్ చేస్తాను, మళ్ళీ కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి సాయిలాస్ కిచెన్. మరిన్ని విశేషాలతో అప్డేట్ చేస్తాను.